సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో సర్వే నంబర్ 108లో గల జిరాయితీ భూముల్లో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు నిర్మించుకున్న రోడ్డును రాజకీయ కక్షలతో తవ్వేసిన వ్యక్తులు రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సంఘం నేత పాల్తేటి పెంటారావు డిమాండ్ చేశారు. బుధవారం సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన నిరసన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను గత కొంతకాలంగా సామాజిక న్యాయం, పౌరుల హక్కులు అనేక అంశాలపై పోరాటం చేస్తున్నానని మీడియాకు తెలిపారు. రెవెన్యూ వ్యక్తులపై చర్య తీసుకోవాలి. రైతులు వాడుకుంటున్నటువంటి త్రోవని మూసేసినటువంటి ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తుల మీద, ఈ ట్రెంచ్ తవ్వడానికి వెనక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు అన్యాయం చేసినటువంటి త్రోవని తవ్వించినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వించినటువంటి వ్యక్తిపై అతనికి సహకరించే రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగంపై. స్టేట్ ప్రెసిడెంట్ దళిత సేన. నేను సుమారుగా ఒక 50 ఏళ్లుగా సామాజిక న్యాయం, దళిత సేన చేయమనే నినాదంతో ప్రజల పక్షాల నుండి ప్రజా హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నటువంటి ఒక సంస్థకి దానికి నేను రాస్తాను. ఈవేళ ఈ ఇరువాడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు వారు అన్నిత్యం వ్యవసాయానికి, ఇతర నిత్యావసరాల విధానాలకి వాడుకుంటున్నటువంటి ఈ త్రోవని ఎవరో కుట్రపూరితంగా వ్యక్తిగత కక్షలని పెట్టుకొని ప్రజల యొక్క అవసరాలని ఇవాళ దుర్మార్గంగా ఈ ట్రెంచ్ తవ్వేసి ఈ ప్రజలకు తీరని అన్యాయం చేసినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. వాళ్ళు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అందుకని దీని మీద నిన్ననైతే ఖచ్చితంగా నేను ఆర్డీఓ గారితో మాట్లాడాను, డిఆర్ఓ గారితో మాట్లాడాను. వారు సబ్బవరం డీటీ గారితో మాట్లాడారు. వాళ్ళు వచ్చి మాట్లాడే లోపు యువతల ఆ ప్రజలు తీసుకుని వచ్చి, ప్రధానంగా ఎమ్మెల్యే గారు నాకు చాలా 15 ఏళ్ళగా తెలుసు, రమేష్ గారు. ఆయన ఇంత చాలా సున్నితమైన మనస్తత్వం. ఆయన చెప్పారనేటువంటి మాటతో కొంతమంది ఇక్కడ ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారనేది మా దృష్టికి వచ్చింది. అన్నీ నేను ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను నిన్న. అంటే ఒక 2 రోజులు నేను బిజీగా ఉన్నాను, జీవీఎంసీ ఎలక్షన్ వల్ల మాట్లాడదామన్నా రండి అని అన్నారు. సో ఆ రకంగా వారు నీ పేరును వాడి ఇది కొంతమంది దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో వ్యక్తిగత ఘర్షణ వల్ల ఈ ప్రజలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా ఈ ప్రజల తరఫున నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఇది వెంటనే తప్పు చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది పూర్తిగా జిరాయితీ భూమి అయితే నేషనల్ హైవే వాళ్ళకు ఉంది. నిన్న వాళ్ళు కూడా వచ్చి అభ్యంతరం చెప్పారు, నేషనల్ హైవే వాళ్ళు కూడా. ఆ పొలంలోకి వెళ్ళడానికి ఇదే దారి మీద వెళ్ళేవారు. అయినా ఇప్పుడు వెళ్ళడానికి వీలు కాలేదనేసి మమ్మల్ని అందరినీ నేను వెళ్ళడానికి అవ్వలేదు, మీకు కూడా వెళ్ళకూడదు అనేసి మాకు ఈ డ్రైన్ తవ్వించారండి. బలిరప్పారావు గారు అనే ఆయన. మీ ఊరేనా అయింది? మా ఊరేనండి, ఇరువాడ వాస్తవ్యులేనండి. రోడ్డు 108 అండి, 108 సర్వే నెంబర్లో ఉంది. ఇక్కడ అది తవ్వించేశారండి. పక్క రైతుకు ఇక చేయాలనేసి మేము కోరుతున్నామండి. ఈ రోడ్డును ఆనుకొని జిరాయితీ ఉందండి. ఈ ఆర్ఎంపీ జాగాలోనే తవ్వారండి. ఆర్ఎంపీ జాగాలోనూ ఆర్ఐ గారు తీసుకొచ్చి తవ్వించారండి. ఆర్ఎంపీ అనేసి మమ్మల్ని పక్కన తోసి తవ్వించారు. అది సార్ చెప్పేది. ఆర్ఐ అలా చేయటానికి ఏంటి ఆయన మీద రాజకీయపరమైన ఒత్తిడి ఉన్నాయా? పైనుంచి బెదర్ వచ్చింది అన్నారండి. ఆ బెదర్ ఎవరో మాకు తెలియదండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు మా భూములు సర్వే చేయమని కూడా కంప్లైంట్ పెట్టాము. ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి. దానికి స్పందించలేదు, దీనికి స్పందించారు. ఎందువల్ల తెలియదండి. అది కాదు బాబు, అంతకుముందు ఈ